రాజకీయాల్లో అధికారం ఉన్నప్పుడు ఒకలా, అధికారం పోయాక మరోలా ప్రవర్తించే నాయకులను మనం చూస్తుంటాం. కానీ ప్రకాశం జిల్లాలో మాత్రం ఒక వింత పరిస్థితి నెలకొంది. 2024 ఎన్నికల సమయంలో హెలికాప్టర్లతో దిగి 100 కార్ల కాన్వాయ్లతో ఒంగోలు గడ్డను ఊపేసిన ఆ గొంతు ఇప్పుడు ఎందుకు మూగబోయింది? అక్రమ మద్యం కేసులు, 100 రోజుల జైలు జీవితం, తాజాగా ఈడీ దాడుల సెగలు. ఒకవైపు ఆ నేత చుట్టూ ఇలాంటి ఉచ్చు బిగుస్తుంటే, మరోవైపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతోంది. కూటమి విజయంతో వైసీపీలో మొదలైన ప్రకంపనలు ఇప్పుడు ప్రకాశం జిల్లా క్యాడర్ను ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి? నమ్మిన కార్యకర్తలను గాలి కొదిలేసి ఆ నేత అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంపై ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు రాజకీయ విశ్లేషకుల వాదన ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రెండు 2024 ఎన్నికల వేళ ఒంగోలు పార్లమెంటు బరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అడుగుపెట్టిన తీరు ఒక మెరుపులాంటిది. ఆకాశం నుంచి దిగొచ్చినట్టుగా హెలికాప్టర్ ప్రచారాలు, జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన భారీ కార్యకర్తల సమావేశాలు చూసి ఈసారి ఒంగోలు కోట బద్దలవుతుంది అని వైసీపీ శ్రేణులు గట్టిగా నమ్మారు. అప్పట్లో ఆయన చేసిన హడావిడి సామాన్యమైనది కాదు. డబ్బుకు లోటు లేదు, ఆర్భాటానికి అసలే లోటు లేదు అన్నట్లుగా సీన్ క్రియేట్ చేశారు. కానీ సీన్ కట్ చేస్తే ఫలితాలు వెలువడి మాగుంట ఘన విజయం సాధించగానే చెవిరెడ్డి జిల్లా ముఖం చూడ్డం మానేశారు. అయితే అప్పటిదాకా ఆయన వెంట నడిచిన కార్యకర్తలు ఇప్పుడు రోడ్డు మీద అనాథల్లా మిగిలిపోయారని సామాన్య జనం చర్చించుకుంటున్నారు. గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉండాల్సిన నాయకుడు ఇలా అడ్రస్ లేకుండా పోవడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా, లేక కేవలం భయమే కారణమా అనేది ఇప్పుడు జిల్లాలో పెద్ద ప్రశ్నగా మారింది. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మాగుంట కుటుంబానికి ఉన్న స్థానం వేరు. 1995లో మాగుంట సుబ్బరామిరెడ్డి మరణం తర్వాత ఆయన సోదరుడు మాగుంట శ్రీనివాసరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రకాశం జిల్లాలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ గాలి వీచినా మాగుంట కుటుంబం అంటే ప్రజల్లో ఓ రకమైన నమ్మకం ఉండేది. సామాన్య ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ మద్యం వ్యాపారంలో ఉన్నప్పటికీ రాజకీయాల్లో ఒక సంప్రదాయాన్ని పాటించడంలో మాగుంట కుటుంబం ఎప్పుడూ ముందుంటుందట. కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ వరకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి కూటమి తరఫున తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారట. ఈ సుదీర్ఘ చరిత్ర ఉన్న కుటుంబాన్ని ఢీకొట్టడం అంటే మాటలు కాదని చెవిరెడ్డి లాంటి బయట వ్యక్తులు ఇక్కడ నెగ్గుకు రావడం కష్టమని విశ్లేషకులు అప్పుడే అంచనా వేశారట. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో తనదైన ముద్ర వేస్తోంది. కూటమి ప్రభుత్వ విజయవంతమైన నిర్ణయాలు, సంక్షేమ పథకాల అమలు తీరు సామాన్య ప్రజల్లో ఆదరణ పొందుతున్నాయి. ఈ ప్రభావం నేరుగా వైసీపీ క్యాడర్ మీద పడుతోంది. అటు ప్రభుత్వం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే, ఇటు వైసీపీ నాయకులు మాత్రం కార్యకర్తలకు సమాధానం చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారట. కూటమి నాయకులు దూకుండా అడ్డుకోవడంలో వైసీపీ అగ్రనేతలు విఫలమవుతున్నారనే చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ముఖ్యంగా ఒంగోలు పార్లమెంటు పరిధిలో కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు జనాన్ని ఆకర్షిస్తుండటంతో వైసీపీ ఓటు బ్యాంకు కరిగిపోతుందనే ఆందోళన కార్యకర్తల్లో మొదలైందట. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లాకు రాకపోవడానికి కేవలం ఓటమి మాత్రమే కారణం కాదు. ఆయన చుట్టూ ముసురుకున్న చట్టపరమైన చిక్కులు ప్రధాన అడ్డంకిగా మారాయి. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఆయనను A38గా చేర్చడం, గత ఏడాది జూన్ 18న బెంగళూరు ఎయిర్పోర్టులో అరెస్ట్ చేయడం ఒక సంచలనం. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం ద్వారా వచ్చిన నిధులను భారీగా వాడారనే ఆరోపణలతో సిట్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన దాదాపు 226 రోజుల పాటు విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండాల్సి వచ్చింది. 2026 జనవరి 29న బెయిల్పై విడుదలైనప్పటికీ ఆయనలో పాత దూకుడు కనిపించడం లేదు. జైలు జీవితం ఆయన రాజకీయ ఉత్సాహాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రకాశం జిల్లా రాజకీయాలకు ఆయనను పూర్తిగా దూరం చేసిందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. జైలు నుంచి వచ్చాక పరిస్థితి చక్కబడుతుందనుకున్న తరుణంలో ఏప్రిల్ 24, 2026న ఈడీ దాడులు జరగడం చెవిరెడ్డికి మరో పెద్ద షాక్. లిక్కర్ స్కామ్ కేసులో విదేశీ పెట్టుబడులు, నిధుల మళ్లింపు వ్యవహారంలో ఆయన పాత్ర ఉందనే అనుమానంతో ఈడీ అధికారులు ఆయన నివాసాలపై సోదాలు నిర్వహించారు. ఒకవైపు పోలీస్ కేసులు, మరోవైపు ఈడీ విచారణల మధ్య ఆయన ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయారట. జిల్లాకొస్తే ఎక్కడ మళ్లీ అరెస్టు జరుగుతాయన్న భయంతోనే ఆయన అజ్ఞాతంలో ఉంటున్నారనే గుసగుసలు కార్యకర్తలు వినిపిస్తున్నాయి. తన ఆస్తులను, తన భవిష్యత్తును కాపాడుకోవడానికే ఆయన సమయాన్ని కేటాయిస్తున్నారు తప్ప ప్రకాశం జిల్లా కేడర్కు భరోసా ఇవ్వడం లేదు అనేది పచ్చి నిజమని ప్రజలు అనుకుంటున్నారట. జిల్లాలోని సామాన్య కార్యకర్తలు ఇప్పుడు ఓ రకమైన అనుమానం మొదలైందట. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లాకు వచ్చింది కేవలం ఎన్నికల సమయంలో తన అధికారాన్ని ప్రదర్శించడానికేనా అన్న చర్చ సాగుతోంది. ఓడిపోగానే వెళ్లిపోయారని, తమ కష్టాలు ఆయనకు పట్టవా అని
సామాన్య కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారట. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడి ఎదురైనప్పుడు, కేసులు నమోదైనప్పుడు అండగా ఉంటారనుకున్న నాయకుడు ఇలా అడ్రస్ లేకుండా పోవడం తమను వంచడమేనని కేడర్ భావిస్తోందట. చెవిరెడ్డి తన సొంత జిల్లాపై చూపిస్తున్న ప్రేమలో సగం కూడా ప్రకాశం జిల్లాపై చూపించడం లేదని సామాన్య జనం వాదించుకుంటున్నారట. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నాయకుడు అందుబాటులో లేకపోవడంతో జిల్లా అంతటా వైసీపీ కార్యకర్తలు దిక్కులేని పక్షుల్లా మారారు. ఎంపీ స్థాయి నేత చేయాల్సిన పనులను కూడా చేసే దిక్కు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉందట. ఒకప్పుడు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి చూపించిన ఆ హంగామా ఇప్పుడు కేవలం అజ్ఞాతంగా మిగిలిపోయిందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. కూటమి ప్రభుత్వం ఇక్కడ దూసుకుపోతుంటే దాన్ని ఎదుర్కొనే బలమైన గొంతు వైసీపీ నుంచి వినపడకపోవడం ఆ పార్టీ పతనానికి దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు వైసీపీ ఇలా నాయకత్వలేమితో ఉంటే, మరోవైపు మాగుంట శ్రీనివాసరెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని రాజకీయంగా ముందుకు తీసుకొస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని, రాఘవరెడ్డి బరిలో ఉంటారని మాగుంట ఇప్పటికే ప్రకటించారు. దీంతో మాగుంట వారసుడు జిల్లా అంతటా పర్యటిస్తూ తన పట్టుని బిగిస్తున్నారు. కూటమి ప్రభుత్వ అండతో మాగుంట వర్గం తమకు అనుకూలంగా పరిస్థితుల్ని మార్చుకుంటోంది. ప్రకాశం జిల్లా గడ్డపై మాగుంట కుటుంబం తన జైత్రయాత్రను కొనసాగిస్తుంటే, వైసీపీ మాత్రం ఆత్మరక్షణలో పడిపోయిందట. ప్రస్తుతం జిల్లా అంతటా ఒకటే గుసగుస వినిపిస్తోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మళ్లీ ప్రకాశం జిల్లాకు రారని, ఆయన తన సొంత జిల్లా రాజకీయాలకే పరిమితమవుతారని జనం చర్చించుకుంటున్నారు. వరుస కేసులు, ఈడీ దాడుల వల్ల ఆయన రాజకీయ భవిష్యత్తు సందిగ్ధంలో పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కార్యకర్తల కష్టాలను విస్మరించి తన సొంత సమస్యల నుంచి బయటపడటమే ఆయనకు ధ్యేయంగా మారిందని, ఇలాంటి నాయకుడిని నమ్మడం వల్లే వైసీపీ ఈ స్థితికి వచ్చిందని సామాన్య కార్యకర్తలు తిట్టుకుంటున్నారట. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందట. జైలు జీవితం, ఈడీ దాడులు, పోలీస్ కేసులు ఆయన్ను చుట్టుముట్టడంతో ఆయన జిల్లాకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం సక్సెస్ పథంలో సాగుతుండటంతో వైసీపీకి ఇక్కడ ఎదురుగాలి వీస్తోంది. ఈ శూన్యం ఎప్పుడు వీడుతుందో, కార్యకర్తల్లో మళ్లీ ఉత్సాహం ఎప్పుడొస్తుందో చూడాలి. మాగుంట శ్రీనివాసరెడ్డికి దీటైన పోటీ ఇచ్చే నాయకుడు మళ్లీ ఎప్పుడు జిల్లాలో యాక్టివ్ అవుతారనేది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో అతి పెద్ద మిస్టరీ. మొత్తానికి ప్రకాశం జిల్లా రాజకీయ రణక్షేత్రంలో ఒకప్పుడు గర్జించిన నాయకుడు ఇప్పుడు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నారు. కార్యకర్తల కష్టాలను విస్మరించి తనపై ఉన్న కేసులు, ఈడీ దాడుల నుంచి బయటపడ్డమే ధ్యేయంగా అజ్ఞాతంలో గడుపుతున్నారు. కూటమి ప్రభుత్వం దూసుకుపోతున్న వేళ ఈ పరిణామాలు జిల్లాలో వైసీపీ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తాయో చూడాలి. కేడర్లు గూడగట్టుకున్న అసంతృప్తి చల్లారాలంటే మళ్లీ బలమైన నాయకత్వం రావాల్సిందే. మరి పార్టీ అధిష్టానం నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో వేచి చూడాలి.